కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జూలై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్టు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత శివశంకర్ బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జూలై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్టు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత శివశంకర్ బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కడప నుండి సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. ఏదైతే మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డికి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన గడిచిన కొన్ని రోజుల కిందట ఏదైతే తెలంగాణ హైకోర్టు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ బెయిల్ కూడా పూర్తి స్థాయిలో షరతులతో కూడినటువంటి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దంటూ అలాగే కొంతమంది పూచీకత్తుల పైన కూడా డబ్బులు కట్టి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈయన బెయిల్ పిటిషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీతారెడ్డి కూడా ఈమె ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సవాల్ చేసి అక్కడ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఎవరైతే శివశంకర్ రెడ్డి బయట ఉన్నారో ఆయన బెయిల్ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి ఆయన ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పంపేయాలని చెప్పి ఆమె నోటీసులు కూడా అలాగే సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ జూన్ 22 నుంచి ప్రారంభమయ్యే వారం లిస్ట్ లో కూడా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తంగా శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడంతో ఆ బెయిల్ పిటిషన్ పై కూడా సునీతారెడ్డి సవాల్ చేస్తూ కూడా వేయడం జరిగింది. అయితే జూలై 22 నుంచి జరిగేటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపైన కూడా అయితే కనుక సర్వత్రంగా ఉత్కంఠ జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక శివశంకర్ రెడ్డి కనుక బయట ఉంటే కనుక కొంతమంది సాక్షులను కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే పరిస్థితి, వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టును అయితే కనుక సునీతారెడ్డి ఆశ్రయించడం జరిగింది. దీనిపైన కూడా మొత్తంగా జూలై 22 తేదీ వారం లిస్టు కూడా సుప్రీంకోర్టు చేయమని చెప్పింది. ఏదేమైనా సరే మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డిలో ఉన్న కేసులో నిందితులుగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డికి అయితే కనుక సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది యామిని. థ్యాంక్ యూ.